అస్సలు ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత లుక్, ఇక్కడ ఉన్నంత ప్లేస్, మా ఫేవరెట్ ఇంటీరియర్ అవన్నీ చేపించుకున్నాం, మా ఇష్టమైనది చేపించుకున్నాం కాబట్టి అసలు మాకు ఆబ్వియస్లీ సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళు ఇచ్చినా కూడా, వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. టెన్షన్ పడుతున్నారు. మా మమ్మీకి అయితే లైక్ ఆల్మోస్ట్ రోజు ఏడుస్తుంది. అండ్ లైక్ మా డాడీ సరిగ్గా తినట్లేదు, వర్క్ చేయట్లేదు. నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, లైక్ రేపటి నుంచి నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బట్ నాకు కూడా చదవాలని అనిపించట్లేదు. మొత్తం మనసు అంతా ఇక్కడే ఉంది. అందుకని మేమైతే ఇల్లు తీసుకుంటే అందరం స్కాటర్ అయిపోతాము. ఎగ్జామ్స్ కూడా పోతాయి మోస్ట్లీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మా ఎగ్జామ్స్ చదవట్లే, ఎక్కువ దీని మీదే ఉంది కాన్సన్ట్రేషన్. సో మేము ఎగ్జామ్స్ అంతలా పాస్ అవ్వలేము. ఇంకా ఏంటంటే అందరం స్కాటర్ అయిపోతే ఈ ఫెసిలిటీస్ దొరకవు, స్విమ్మింగ్ పూల్ అవన్నీ. సో మేమైతే చాలా బాధగా ఫీల్ అవుతాం స్కాటర్ అవుతాం. ఆలోచిస్తుంటేనే వేరేలా అనిపిస్తుంది. బట్ విల్ ఫైట్ ఫర్ అవర్ హౌస్. ఎప్పటి వరకు ఫైట్ చేస్తారు? మా వాళ్ళు వెళ్ళిపోయే వరకు. ఎవరు? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ మూసీ రివర్ క్లీన్ చేస్తే బెటర్. ఎందుకంటే మూసీ రివర్ ఉన్న చోటలు మొత్తం గార్బేజ్ అవన్నీ ఉంటున్నాయి. అవి చేయకుండా మా ఇల్లు కూల్చొట్టేసి గాంధీ స్టాచ్యూ కడతా అంటున్నారు. ప్రజలకు ఉపయోగపడేది చేయాలి ఫస్ట్, అది చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మేమైతే వెళ్ళడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో వేరే ఏరియాస్లో ఇస్తే మా స్కూల్స్ అవన్నీ చూసుకునే కదా మేము ఇక్కడికి వచ్చింది, అన్ని ఫెసిలిటీస్ చూసుకునే. మేమైతే వెళ్ళాం.